హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి దస్పల్లా హోటల్ దగ్గరికి రావడం జరిగింది. ఈ దస్పల్లా హోటల్కి సంబంధించి మనం థంబ్నెయిల్ ఏ విధంగా పెట్టాం, దద్దరిల్లిపోతున్న దస్పల్లా హోటల్ పనులు అని మనం పెట్టుకోవడం జరిగింది. దానికి తగినట్లుగానే ఇక్కడైతే పనులు పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దస్పల్లా హోటల్ అనేది రాజధాని అమరావతిలో 4 స్టార్ హోటల్ అండి. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిర్మాణ శైలి ఏ విధంగా ఉంటుంది అంటే సెల్లార్ 2C ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 17 ఫ్లోర్స్తో అయితే ఈ అధునాతన భవనాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు, నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇంకా మొత్తం మనం అసలు ఈ దస్పల్లా హోటల్ గురించి, ఇక్కడ రాబోతున్నటువంటి సౌకర్యాలు వసతుల గురించి తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దామండి. ఈవెంట్స్ మరియు బిజినెస్ మీటింగ్స్ కోసం 3 బ్యాంక్వెట్ హాల్స్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇంకా స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, కేఫ్లు, జిమ్లు, స్పా వంటి 16 రకాల అధునాతన లైఫ్ స్టైల్ వసతులు కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఇంకా 400 మందికి ఉపాధి అయితే రాబోతుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దుతూ ఉన్నారండి. ఇక మనం పనుల పరిస్థితిని అయితే చూద్దామండి. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను మనం చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే కార్మికులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మనం అయితే క్లియర్గా చూడొచ్చండి. దాదాపుగా పనులు మొదలైన దగ్గర నుంచి ఇక్కడ అసలు పనులు ఎప్పుడు ఆగినటువంటి పరిస్థితే లేదు. రికార్డు స్థాయిలో వీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ప్రకారం కాంక్రీట్ వర్క్ ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో టార్గెట్ పెట్టుకొని టార్గెట్ కంటే ముందే వీరైతే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ని కంప్లీట్ చేశారు. అంటే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే ఆలోచించుకోవచ్చండి. ఇంకా క్లియర్గా చూడవచ్చు. మనం ఏదైతే అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారో అది చూసినట్లయితే ర్యాంప్ అండి. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి వర్క్ అది ర్యాంప్ వర్క్. అంతేకాకుండా ఇవన్నీ పిల్లర్ స్థాయికి రావడం జరిగింది. ఈ పిల్లర్ స్థాయి నుంచి ఇక షట్టరింగ్ వర్క్ చేసి, ఐరన్ వర్క్ చేసి స్లాబ్ వేసినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక స్లాబ్ కంప్లీట్ అవుతుంది. మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే దస్పల్లా హోటల్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్కి అయితే సిద్ధమైంది. కావాల్సినటువంటి పిల్లర్లు ఎంత హైటు నిర్మాణం జరగాలో అంత హైటు నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఇదిగోండి పిల్లర్లు చూసారా, పిల్లర్లు అలాగే కాంక్రీట్ వర్క్ కూడా చాలా చకచక జరుగుతూ ఉంది. కానీ వీటన్నిటితో కాకుండా షట్టరింగ్ వర్క్ చేసి పిల్లర్స్ పైన స్లాబ్ వేయడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకా చూడవచ్చండి, చుట్టూతా కూడా కాంక్రీట్ వాల్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనందరికీ అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా బ్లాక్ బి పనులండి. ఇది ఈ హోటల్ నిర్మాణాన్ని బ్లాక్ ఏ, బ్లాక్ బిగా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలియజేస్తానండి. మనం చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో అది ప్రధాన హోటల్ భవనం ఏదైతే ఉందో టవర్ కంటే ముందు నిర్మాణం జరిగే భాగం అండి. ఇదంతా కూడా పార్కింగ్లు, సెల్లార్స్ వీటన్నిటి కోసం 7 ఫ్లోర్లలో నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మనం పైల్స్ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా వర్క్. ఇదేమో ప్రధానమైనటువంటి హోటల్ భవనం, 4 స్టార్ హోటల్ భవనం. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇది ఏ విధంగా నిర్మాణం చేస్తారంటే సెల్లార్ 2C ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 17 ఫ్లోర్స్ అయితే నిర్మాణం చేస్తారు. మనం ముందు చూసాం కదా, అదంతా కూడా సెల్లారు, బ్యాంక్వెట్ హాల్స్ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా 2 భాగాలుగా విభజించి బ్లాక్ ఏ, బ్లాక్ బిగా ఈ దస్పల్లా హోటల్ని నిర్మాణం చేస్తుంటే బ్లాక్ ఏకి సంబంధించి పైల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. పైలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం బ్లాక్ బిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ బ్లాక్ ఏకి సంబంధించి మొత్తం 191 పైల్స్ అయితే విజయవంతంగా కంప్లీట్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నదేమో బ్లాక్ బికి సంబంధించి వర్క్. ఇక్కడ కూడా అండి పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. కార్మికులు అయితే ఎంతమంది పనిచేస్తూ ఉన్నారో మనం క్లియర్గా చూస్తున్నాం కదా. ప్రధానంగా ఇక్కడ చాలా ఆకర్షణగా జరుగుతున్నటువంటి పని ఏంటంటే ర్యాంపు. ఏదైతే మనం చెప్పుకున్నామో అది ర్యాంపు. దాన్ని కూడా చూస్తాను దగ్గరికి వెళ్ళి. ఇదిగోండి మనం ఏదైతే ఇవి చూస్తున్నామో ఈ గుంతలో ఇవి లిఫ్ట్ కోసం నిర్మాణం చేశారంట. లిఫ్ట్ కోసం వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానమైనటువంటి హోటల్ భవనం ఇక్కడే రాబోతుంది కనుక లిఫ్ట్లు కూడా అటే ఉంటున్నాయి. అదిగోండి అదే ర్యాంపు. ర్యాంప్ వర్క్ని మనం చూస్తూ ఉన్నాము.
ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో ఈ దస్పల్లా హోటల్ నిర్మాణం అనేది శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనమైతే చూసామండి, చూస్తూ ఉన్నాం. ఆ దూరంగా ఆ పైల్స్ కూడా మనం చూడొచ్చు, టచ్ పైల్స్ అంటారు వాటిని. ఆ దూరంగా ఉన్నాయి చూసారా, అవి బయటికి కనిపిస్తూ ఉన్నాయి, టచ్ పైల్స్ అంటారండి. ఎందుకంటే అవి అటువైపున ఇది రోడ్డు వస్తుంది కనుక ఆ రోడ్డు వర్క్ కోసం ఎలాంటి భూమి లోపలికి తవ్వినా కానీ లేదంటే ఎర్త్ వర్క్ చేసినప్పటికీ కూడా ఈ హోటల్ భవనానికి ఎలాంటి ఎఫెక్టు లేకుండా ఈ టచ్ పైల్స్ని అయితే నిర్మాణం చేస్తారు. వాటి సంఖ్య ఎంతంటే 128, కేవలం 128 టచ్ పైల్స్ని నిర్మాణం చేశారు. అంటే రోడ్డు నుంచి ఎలాంటి ఎఫెక్టు లేకుండా. చూసారా ఎంత టెక్నాలజీతో ఇక్కడైతే ఈ హోటల్ని నిర్మాణం చేస్తూ ఉన్నారో మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాజధాని అమరావతిలో మెయిన్ సెంటర్లో అండి, ఎక్కడ చూసినా కానీ సెంటర్లో వచ్చే విధంగా ఈ దస్పల్లా హోటల్ని అయితే నిర్మాణం చేశారు. ఒకవైపు ఏమో ఈ టవర్స్ మనకు కనిపిస్తున్నాయి కదా దూరంగా, అవి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గవర్నమెంట్ టవర్స్ అండి, గవర్నమెంట్ టవర్స్. ఇంకొక వైపునేమో విట్ యూనివర్సిటీ, అలాగే నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ ఉంటుంది. మరొక వైపునేమో శాఖమూరు సెంట్రల్ పార్కు, ఇదంతా కూడా లేకు, అదొక పెద్ద పార్కు, అది రాబోతూ ఉంది. అలాగే మరొక వైపునేమో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ రాబోతూ ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పటికైనా కానీ మనం చూస్తున్నటువంటి ఈ దస్పల్లా హోటల్ అనేది మెయిన్ సెంటర్లో ఉండబోతుంది. అలాగే చాలా మంచి సేవలు అందించబోతూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ టవర్స్లో ఎవరైనా విజిటర్స్ విఐపీస్ వచ్చినప్పుడు ఈ దస్పల్లా హోటల్లో స్టే చేస్తూ ఉంటారు. అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు, వెరసి ఇవన్నీ కలిపి ఈ దస్పల్లా హోటల్ అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఈ దస్పల్లా హోటల్ నిర్మాణ పనులు అయితే చాలా చకచక జరుగుతూ ఉన్నాయి. ఇవే టచ్ ఫైల్స్ అంటారు. చూశారు కదా, ఇవే టచ్ ఫైల్స్. ఈ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం దస్పల్లా హోటల్ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. మరొక మంచి అమరావతి వీడియోతో, డెవలప్మెంట్ వీడియోతో, అప్డేట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ అందిస్తూ ఉంటాను. మరొక చిన్న విషయం అండి, రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకుంటున్నారో మనకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా అది 1-2 రోజులు లేట్ అయినా కానీ మీ అందరికైతే ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్తూ ఉన్నాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.